ఇక మరి డైలీ రొటీన్ ఎలా ఉంటుందండి మీది? డైలీ ఏం లేదండి, ఇట్లాంటి ప్రవచనాలు పిలుస్తుంటారు. ఇప్పుడే నేను మహారాష్ట్ర నుంచి వచ్చాను. జీ టాకీస్ లో శ్రీ కృష్ణ నీతి లైఫ్ లెసన్స్ ఫ్రమ్ కృష్ణ. అంటే మార్నింగ్ ఎన్ని గంటలు లేస్తారు, ఆహారం ఏం తీసుకుంటారు అలాగని? సో మార్నింగ్ పొద్దున్న లేస్తానండి, పడుకున్న తర్వాత ఒక 7 hours పడుకుంటాను. 7 hours. ఇత పూర్వం నేను 3:34 కి లేసేదాన్ని. సో తర్వాత 2016 లో నా హెల్త్ బాగా పాడేది, ఎందుకంటే ఇంట్లోనే ఉండేదాన్ని. సడన్ గా బయటికి వెళ్ళడము నేను తట్టుకోలేకపోయాను. సో కొంచెం బాడీలో చేంజెస్ రావడము, చాలా ఇల్ హెల్త్ వచ్చింది. తర్వాత 3-4 years నేను ఇంట్లోనే ఉన్నాను, బయటికి వెళ్ళలేకపోయేదాన్ని. లేవడానికి కూడా వచ్చేది కాదు, నడవడానికి వచ్చేది కాదు. సో అప్పుడు నేను అప్పటి నుంచి మెడికేషన్ మీదే ఉన్నాను చాలా సంవత్సరాలు. ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకోవడము, పంచకర్మ ఇవన్నీ చేసి హెల్త్ కొన్ని రెగ్యులరైజ్ అయింది కొంచెము. ఇప్పుడు కూడా మెడికేషన్ మీదే ఉన్నాను అట్లాగా. సో డాక్టర్ చెప్పినట్టుగా ఫస్ట్ మీరు పడుకున్న తర్వాత 7 hours పడుకోండి అంటారు. నేను తొందర పడుకోవడానికి ట్రై చేస్తాను, 7 hours పడుకుంటాను. లేచిన తర్వాత యోగా ప్రాణాయామం చేస్తాను. లేదు అంటే అది పొద్దున యోగా కుదరలేదు, ఇప్పుడు తొందర బయటికి రావాలి అంటే ఈవినింగ్ వాక్ కన్నా ఖచ్చితంగా వెళ్తాను. నేను వాకింగ్ వెళ్తాను, ఏ రోజు కుదిరితే ఆ రోజు వాక్ చేస్తాను, ప్రాణాయామం అది చేస్తాను. తర్వాత పొద్దున స్నానం పూజ అంత చేసి పొద్దున ఫుడ్ అనేది తీసుకుంటాను. ఇంట్లో వండిన ఫుడ్ తీసుకుంటాను అనమాట. మహారాష్ట్రియన్స్ ఇంట్లో చపాతి, అన్నం, కూర, సబ్జీ ఉంటుంది, అది ఇంట్లో ఆహారం మనం తీసుకుంటాం. తర్వాత రికార్డింగ్స్ రావడము, ఒక్కొక్కసారి వస్తే సప్తాహం వస్తుంది మన ప్రవచనాలు. సో ఎక్కడ ప్రవచనం ఉన్నా కూడా మనం ప్రవచనానికి వెళ్ళడం అనేది జరుగుతుంది. అప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా ఇంట్లో పూజ అంతా చేసి బయటికి వెళ్ళడము, ప్రవచనాలు చేసుకోవడము, సాయంత్రం రాగానే వాక్ అది చేయడం, దీపారాధన, రోజు చాంటింగ్, స్తోత్ర పఠనం ఇవన్నీ పొద్దునన్నా సాయంత్రం అన్న ఏ టైం కుదిరితే ఆ టైంలో చదువుకోవడం అనేది ఉంటుంది, నామస్మరణ అనేది ఉంటుంది. కాసేపు పేరెంట్స్ తో టైం స్పెండ్ చేయడము, ఇంట్లో తమ్ముడు పిల్లలు ఉంటారు, 3 చుట్టూ నా చుట్టూ తిరుగుతూ ఉంటారు, అత్త నా చుట్టూ తిరుగుతూ ఉంటారు. సో వాళ్ళకి కొన్ని శ్లోకాలు నేర్పిస్తుంటాను, వాళ్ళతో మాట్లాడతాను, కొంతమంది కలవడానికి వస్తారు. సో ఇట్లాగా రోజు నడుస్తూ ఉంటుంది అనమాట. అయితే ఇక్కడ మీరు అంటే కోరికలు ఇప్పుడు మీకు ఆడవాళ్ళు కాబట్టి ఋతుక్రమం ఒకటి ఉంటదండి. మీరు ఇంత ప్రవచనాలు అన్నారు, పూజ అన్నారు, మరి ఆ ఋతుక్రమ సమయంలో ప్రవచనం వచ్చింది అనుకోండి, చేస్తారా? చేయనండి, ఎందుకంటే స్ట్రిక్ట్ ఆ విషయంలో మేము చెయ్యము. మా గురువు గారు ఆజ్ఞ చేస్తారు చేయకూడదని. సో నేను ఏ ప్రవచనం వచ్చినా కూడా నేను 2 months ముందే నేను కన్ఫర్మ్ చేస్తాను. మీరు ఒక ప్లాన్ చేసుకుంటారు అంటే ఈ డేట్ లో రావడానికి అవకాశం? అంతే అంతే, మనకు ఐడియా ఉంటుంది. ఎందుకంటే అది పీరియడ్ అని ఎందుకు అంటారంటే ఆ టైంలోనే వస్తుంది. 1-2 days అటు ఇటు, కొంతమంది 2 days ముందు 2 days తర్వాత ప్లాన్ మనకు ఐడియా ఉంటుంది. సో ఏ ప్రోగ్రామ్ కూడా 2 months ముందు తీసుకుంటాను, 1 month ముందు. ఆ టైంలో నేను తీసుకోనండి. నేను అందరికి చెప్తున్నాను, అందరికి 3 weeks పని చేస్తాను, 1 week ఫుల్ రెస్ట్ లో ఉంటాను. ఎందుకంటే నన్ను నేను ప్రేమిస్తాను, నన్ను నేను ప్రేమిస్తేనే నేను దేశ కార్యము, రాష్ట్ర కార్యం, సామాజిక కార్యం చేయగలుగుతాను. ఆ టైంలో నేను రెస్ట్ తీసుకోవాలి. నా మానసిక స్థితి, నా శారీరక స్థితి బాగుండదు, రెస్ట్ అవసరం అని మనకు సనాతన ధర్మం చెప్తుంది. నేను రెస్ట్ తీసుకుంటాను కంప్లీట్ గా. నేను ఆ టైంలో రెస్ట్ తీసుకుంటేనే 3 weeks లో నేను చాలా బాగా పని చేయగలుగుతాను. ఈ శరీరం కూడా ఇది ఆత్మ ఉంటది, శరీరం ఉంటది, శరీరం కూడా రెస్ట్ కావాలి, అంతే. దాన్ని కూడా చూసుకోవాలని బాధ్యత మీ మీద ఉంది. అంతే, ఆత్మ ఒప్పుకోదు, లేకపోతే ఒప్పుకోదు. సో అది మనకు సనాతన ధర్మ ప్రకారంగా దట్ ఇస్ రెస్ట్ టైం అనమాట. మెంటల్లీ, ఫిజికల్లీ రెస్ట్ తీసుకుంటాను నేను. మనం రెస్ట్ తీసుకోకుండా 3 weeks ఎలా పని చేస్తాను? సో 21-22 days హై యాక్టివ్, 4-5 days రెస్ట్. ఇంట్లో మా అమ్మగారు, మా సిస్టర్ చూస్తుంటారు కదా, చిన్నప్పుడు బాగా చిన్నప్పుడు ఇంకా బయట ఇంట్లోకి వచ్చేవారు కాదండి, బయట కూర్చునేవారు. ఇప్పుడు నాకు అర్థమైంది, అది సైంటిఫిక్ గా వాళ్ళు రెస్ట్ ఇచ్చినట్టు అయింది. అంతే, ఇంట్లో రావద్దు, పట్టుకోవద్దు, అంతే. మీరు ఇమిడియట్ గా రెస్ట్ తీసుకున్నారు అంతే. అంతే. ఇప్పుడు మనం రోజు దువ్వుకోలేదు అనుకోండి, ఏంటి జట్టు దువ్వుకోలేదని మనం తిడతాం, దువ్వుకోలేదు, మనం బొట్టు పెట్టుకోలేదని తిడతాం. ఆ టైంలో మీరు దువ్వుకోకున్నా పర్వాలేదు, స్నానం చెయ్యొద్దని చెప్తారు. అసలు బొట్టు పెట్టుకునే అవసరం లేదు, దువ్వుకున్నా పర్వాలేదు, అలాగా హాయిగా పడుండండి, లేవండి, తినండి, పడుకోండి, తినండి, పడుకోండి. ఆ పని మాత్రమే మనకు చెప్పారు. సో ఎంత బాగా చెప్పారు చూడండి. బికాస్ సనాతన ధర్మం అంటే ఏంటిది? ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్, ఇట్ ఈస్ ఐడియాలజీ అనమాట. ఒక మనిషి ఎలా బాగుండాలి, అది పురుషులకు ఎందుకు లేదు అంటే వాళ్ళకి అవసరం లేదు. స్త్రీలకు చూడండి, ఆ టైంలో మూడ్ స్వింగ్స్ వస్తుంటాయి, కోపం వస్తుంది, సడన్ గా ఏడ్చేస్తాము, బాధగా ఉంటుంది. ఆ టైంలో వండితే ఆ వండిన అన్నం మీరు తింటే మీరు ఎలా సుఖంగా ఉంటారు? షీ నీడ్స్ రెస్ట్. కాబట్టి ఉమెన్ కి ఇచ్చిన సనాతన ధర్మ ప్రకారంగా ఇచ్చిన హాలిడేస్ అనమాట. ఐ ఎంజాయ్ మై హాలిడేస్, రెస్ట్ తీసుకుంటాను.